హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై స్టార్ మీడియా. న్యూ ఇయర్ రాగానే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాము. ఫస్ట్ తారీఖు సెకండ్ నుంచి ఆ మూడు పోద్ది. కానీ మనం దేనికోసం ఫస్ట్ వెయిట్ చేస్తాము? కొత్త సంవత్సరం రాగానే క్యాలెండర్ కావాలి మనకి. ఈ క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, దానికోసం ఎవరు ఎంత కష్టపడ్డారు, ఫస్ట్ ఎలాంటి క్యాలెండర్ స్టార్ట్ అయింది, తర్వాత ఎలాంటి మార్పులు మార్పులు చేర్పులు మార్పులు చేర్పులు మార్పులు చేర్పులు చెందుతూ ఈ రోజున్న క్యాలెండర్ ఉంది. ఇవి చాలామందికి వచ్చే డౌట్స్, కొంతమందికి రావు పట్టించుకునే వాళ్ళకి. కానీ పట్టించుకుంటే మాత్రమే వస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్, హిస్టరీ అంతా ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఈ క్యాలెండర్ ఎలా వచ్చింది? ఈ క్యాలెండర్లో 12 నెలలు ఉన్నాయి కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఇలా మొత్తం 12 నెలలు ఉన్నాయి కదా. ఈ నెలలు ఎలా వచ్చాయి? ఇప్పుడు మనం క్యాలెండర్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అసలు క్యాలెండర్ అనేది ఒక టూల్ కాదు, ఒక పట్టిక కాదు, గోడకు ఏలాడే ఒక లిస్ట్ కాదు. అది ఒక టైం మేనేజ్మెంట్, మన లైఫ్ తో ముడిపడి ఉన్న టైం మేనేజ్మెంట్. ఇప్పుడు దాని గురించి మనం పూర్తి వివరాలు గతంలోకి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చేద్దాం. క్యాలెండర్ అనే పదము లాటిన్లోని క్యాలెండా అనే పదం నుంచి వచ్చింది. క్యాలెండా అంటే వాళ్ళు అప్పులు ఇచ్చినప్పుడు తిరిగి వసూలు చేసుకోవడానికి పలానా రోజు నుంచి పలానా రోజు వరకు అని లాటిన్ వాళ్ళు పెట్టుకునే వాళ్ళంట. సో అందులో భాగంగా వాళ్ళు క్యాలెండా అని ఒక పేరు పెట్టుకున్నారు ఆ ప్రోగ్రామ్కి. అంటే అప్పులు తిరిగి వసూలు చేసుకోవడం, వడ్డీలు వసూలు చేసుకోవడం అనే కార్యక్రమానికి క్యాలెండా అని పెట్టుకున్నారు. సో ఇప్పుడు దీనికి క్యాలెండర్ అని పేరు దాని నుంచి వచ్చింది. మరి ఫస్ట్ క్యాలెండర్ ఎవరు తయారు చేశారు, వాళ్ళకి ఆలోచన ఎలా వచ్చింది అంటే, ప్రాచీన ఈజిప్షియన్లు ఆ సూర్యుడిని ఆధారంగా వాళ్ళు టైం చూసుకునేవాళ్ళు. అంటే మార్నింగ్ సూర్యుడు వచ్చాడా, నైట్ వెళ్ళిపోయాడా, ఒక డే అయింది. నైట్ టైం లెక్కలేదు వాళ్ళకి. మళ్ళీ మార్నింగ్ లేచారా, సూర్యుడు వచ్చాడా, వెళ్ళిపోయాడా, ఒక డే అయిపోయింది. ఇలా లెక్కేసుకునేవాళ్ళు. వాళ్ళు అలా లెక్కేసుకొని వాళ్ళు ఒక ఓకే ఈరోజు లెక్కలేసుకుంటా ఉండేవాళ్ళు. అప్పుడు సరైన పట్టిక ఉండేది కాదు, సరైన క్యాలెండర్ ఉండేది కాదు. కానీ ఓకే ఇలా డేట్ లెక్కలేసుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళు. అది సరిగ్గా లేదు అని చెప్పి బాబిలోనియన్లు వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే, మూన్ ఆధారంగా, లూనార్ అంటారు, చంద్రుడిని ఆధారంగా, చంద్రుడు ఎప్పుడు వస్తాడు, పూర్తి వెన్నెల ఎప్పుడొచ్చింది రౌండ్గా అంటే పౌర్ణమి, ఆ రోజు లెక్క. మళ్ళీ అమావాస్య లెక్క. దీనికి మధ్యలో ఎన్ని రోజులు ఉందని లెక్కలేసుకున్నారు, 15 రోజులు. ఓకే, 14 రోజులు అయిపోయింది, 15 రోజు. అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమికి మళ్ళీ 14 రోజులు అయిపోయి 15 రోజు. ఓకే, పౌర్ణమి టు పౌర్ణమి 1 మంత్, లేదా అమావాస్య టు అమావాస్య 1 మంత్, ఇలా లెక్కేసుకున్నారు. ఇలా లెక్కేసుకొని బాబిలోనియన్లు ఒక క్యాలెండర్ లాగా డెసిషన్ తీసుకున్నారు. కానీ అది కూడా పర్ఫెక్ట్గా లేదు. సో అందులో వాళ్ళు ఆ మార్చి నుంచి ముందుకెళ్ళేవాళ్ళు. వసంత ఋతువు అది. అంటే వాళ్ళకేంటి, పంటలు వచ్చేస్తాయి ఆ టైంలో. పంటలన్నీ వచ్చేసి మళ్ళీ కొత్త పంటల కాలం. అంటే మార్చి కంటే ముందు పంటల కాలం అయిపోయి మొత్తం క్లీన్ ప్రాసెస్ చేసేసి మొత్తం శుభ్రంగా చేసేసుకొని అదొక పండగలాగా చేసుకొని, మళ్ళీ వసంత ఋతువులో అంటే కొత్త పండగ స్టార్ట్ అవుతుంది, కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది అనుకుంటూ మళ్ళీ అక్కడ 11 రోజులు పండగ చేసుకొని, దాన్ని న్యూ ఇయర్ పండగలాగా చేసుకొని, న్యూ ఇయర్ అనేది లేదు, అలా పండగలాగా చేసుకొని అక్కడ నుంచి మార్చ్ నుంచి పెట్టుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి 10 నెలలు ఉండేది. అది కూడా కరెక్ట్‌గా లేదు. ఎందుకంటే డేట్స్ మారిపోతా ఉన్నాయి, డేస్ మారిపోతున్నాయని మరి ఒకేలా ఎప్పుడు ఉండరు కదా సైంటిస్టులు. మళ్ళీ ఇలా కాదని చెప్పేసి రోమన్లు 2 నెలలు యాడ్ చేశారు. ఈ 10 నెలల క్యాలెండర్ నుంచి 12 నెలల క్యాలెండర్‌కి ఎలా మారింది, 12 నెలల క్యాలెండర్ నుంచి ఇప్పుడు మనం వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్‌కి ఎలా మారింది, దానికంటే ముందు ఎన్నెన్ని మార్పులు చెందాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ కాసేపట్లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మాత్రం కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ క్యాలెండర్‌లో 12 నెలలు లేవు, 10 నెలలే ఉన్నాయి. మరి 10 నెలల్లో ఎట్లా? మరి 2 నెలల టైం, దాదాపు 60 రోజుల టైం మరి ఎట్లా అంటే, వింటర్ వస్తది కదా, మెయిన్ వింటర్. ఆ మెయిన్ వింటర్‌ని వాళ్ళు కాలంలాగా లెక్కేసుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఆ వింటర్‌లో వాళ్ళు ఏ పని చేసేవాళ్ళు కాదు. అందుకని ఏం చేసేవాళ్ళంటే, ఆ వింటర్ 2 నెలలు పీకి అదలబారేసి 10 నెలల టైమే పెట్టుకున్నారు. పెట్టుకొని ఈ 10 నెలల టైంనే వాళ్ళు వర్కింగ్ టైమ్‌గా పెట్టుకున్నారు. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మరి 2 నెలల టైం ఎటు పోవాలి? సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి రోమన్లు ఏం చేశారంటే 2 నెలలు కలిపారు. కలిపి 12 నెలల సంవత్సరం చేశారు. అప్పుడు అది ఏమైంది, మార్చి నుంచి స్టార్ట్ అవుద్ది. మార్చి నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరితో ఎండ్ అవుద్ది.
అంటే జనవరి, ఫిబ్రవరి అనేది చివరి నెల అనమాట, లాస్ట్ మంత్స్. అందుకనే వాళ్ళు శుద్ధి చేసుకోవడం, మొత్తం క్లీనప్ చేసుకోవడం అనేది అంతా కూడా ఫిబ్రవరిలో పెట్టుకుంటారు. ఇయర్ స్టార్ట్ అనేది మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. 10 నెలలు మాత్రమే ఉండే క్యాలెండర్ని ఓల్డ్ రోమన్ క్యాలెండర్ అంటారు. దాంట్లో 10 నెలలే ఉంటాయి. అందులో మార్చి నుంచి స్టార్ట్ అవుతుందని ఇందాకే చెప్పుకున్నాం కదా. మార్చి నుంచి అంటే మార్షియస్, ఏప్రిలిస్, మేయస్, జూనియస్, క్వింటిలిస్, సెక్స్టిలిస్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మార్షియస్, ఇప్పుడు మనం మార్చ్ అంటున్నాం కదా, అప్పుడు మార్షియస్ అనేవాళ్ళు. మార్షియస్ అనేది రోమన్ దేవుడు మార్స్ నుంచి ఆ పేరు వచ్చింది. అంటే అక్కడ యుద్ధాలు కానీ, పంటలు కానీ, పన్నులు కానీ మొదలయ్యే నెల అనమాట అది. అందుకని మార్స్ పేరుతోటి పెట్టుకున్నారు. అలాగే అప్పుడు క్యాలెండర్ రెండో నెల ఏప్రిలిస్. ఏప్రిలిస్ అనేది ఎప్రిరే అనే దాని నుంచి, అనే మీనింగ్ నుంచి తీసుకున్నారు. అంటే తెరుచుకోవటం అని అర్థం. తెరుచుకోవడం అనే మీనింగ్లో వాళ్ళు ఏప్రిరే నుంచి ఏప్రిలిస్ అని పెట్టుకున్నారు. అది ఏప్రిల్ అయింది. అంటే ప్రకృతి వికసించే నెల. పూలు, చెట్లు అన్నీ ఓపెన్గా తెరుచుకుంటాయి, అప్పుడప్పుడే పూస్తూ ఉంటాయి. వసంత ఋతువు అప్పుడే ప్రారంభం అయిపోతుంది కాబట్టి దానికి ఏప్రిలిస్ అని పేరు పెట్టుకున్నారు. అందుకే అది కాలక్రమంలో ఏప్రిల్ అయింది. తర్వాత మే, వాళ్ళది ఏంటంటే మేయస్, భూమి దేవత, వాళ్ళ భూదేవత మేయ అనే పేరుంది. మేయ అంటే వృద్ధి, అభివృద్ధి, పంటలు పెరిగే కాలం. భూదేవత దయ వల్ల ఇలా వస్తుంది అని నమ్ముతారు కాబట్టి భూదేవత పేరు పెట్టుకున్నారు మేయ అని. అది మే అయింది. అది మళ్ళీ మొత్తం ఒక పట్టిక లాగా ఇస్తా, ఇది చెప్పడం అయిపోయిన తర్వాత చూదురు కానీ. వాళ్ళ దాంట్లో 4వ నెల, ఇప్పుడు దాంట్లో 6వ నెల జూన్. జూన్ అంటే వివాహ దేవత. ఈ నెలలోనే ఎక్కువగా వివాహాలు చేసుకునేవాళ్ళు. అందుకని వాళ్ళు వివాహ దేవత అయిన జూనో ఆ పేరుతోటి ఈ నెల పెట్టుకున్నారు. అది జూనియస్ అని పెట్టుకుంటే ఇప్పుడు మనకు అది మారి జూన్ అయింది. వాళ్ళ క్యాలెండర్లో 5వ నెల, ఇప్పుడు మన దాంట్లో 7వ నెల. అదేంటిది? క్వింటిలిస్. అప్పుడు క్వింటిలిస్. క్వింటిలిస్ అంటే క్వింట్ అంటే 5. నెక్స్ట్ వాళ్ళ 6వ నెల సెక్స్టిలిస్. సెక్స్ట్ అంటే 6 అని అర్థం. మనకి ఇప్పుడు అది 8వ నెలగా మారింది. కాకపోతే ఆగస్టస్ సీజర్ అని ఒక పొలిటికల్ లీడర్, అంటే రాజు, ఆ రాజు పేరు మీదుగా ఒక నెల ఉండాలని నెల పేరు సెక్స్టిలిస్ అనే పేరు తీసేసి ఆగస్ట్ అని పెట్టారు. అప్పటి 7వ నెల పేరు సెప్టెంబర్. సెప్టెంబర్ అంటే 7. ఏం మార్చలా, మనకు 9వ ప్లేస్లోకి వచ్చినా కానీ సెప్టెంబర్ అలాగే ఉంచాము. ఆక్టో అంటే 8, అక్టోబర్ అయింది. అది నోవెం అంటే 9, నవంబర్ అయింది. డెసెం అంటే 10, డిసెంబర్ అయింది. సో ఇక్కడ వాళ్ళకి 10 వచ్చినాయి, కానీ మనకు 12 ఉన్నాయి కదా, జనవరి, ఫిబ్రవరి. జనవరి అనేది జానస్ అని వాళ్ళకు దేవుడు ఉన్నాడు. గతంలోకి చూస్తే ఒక తలకాయ, భవిష్యత్తులోకి చూస్తే ఒక తలకాయ. అంటే ఆ జానస్ గాడికి 2 తలకాయలు. అప్పుడు జూలియస్ సీజర్ ఏం చేశాడంటే జనవరిని ఫస్ట్ పెడదామన్నాడు. ఫిబ్రవరి అనేది ఏమో క్లీనింగ్ ప్రాసెస్కి ఫిబ్రవా అంటే క్లీనింగ్, పరిశుద్ధత అని అర్థం. సో ఈ నెలలో ఏం చేశాడంటే ఆయన, ఈ జనవరి నుంచే మనం ఇయర్ స్టార్ట్ చేద్దాము, ఎందుకంటే జానస్ దేవుడు 2 ముఖాలు ఉంటాయి, అటు చూస్తున్నాడు కదా అని. జూలియస్ సీజర్ వచ్చేసి జనవరిని ఫస్ట్ నెల చేసి, ఫిబ్రవరిని 2వ నెల చేసి, మార్చిని 3వ నెల, ఇలా ఆర్డర్ మారిపోయింది. దాంతో ఎండింగ్లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఉన్నాయా, వాటి అర్థాలు మారిపోయింది. యాక్చువల్గా అది 7, 8, 9, 10, అది కాస్త మనకు అర్థాలు 9, 10, 11, 12 అయినాయి. సో ఇది పరిణామక్రమం. దీంట్లో డేస్ సరిపోతలేవు. 365 రోజులు ఒక సంవత్సరానికి. 365 రోజుల 6 గంటలు ఒక సంవత్సరానికి. అయితే మరి 365 రోజులతో వేస్తే అన్నీ 30 రోజులు, 31, 30, 31 అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఫిబ్రవరి లాస్ట్ నెల కదా, ఇది మార్చక ముందు, దానికి డేస్ కింద మీద అయిపోతున్నాయి. ఇట్లా కాదని చెప్పేసి 28 పెట్టారు డేస్. పెట్టిన తర్వాత మరి 365 రోజుల 6 గంటలు కదా, ఈ 6 గంటల్ని 4 సంవత్సరాల్లో ఎంత అవుతాయి? 4 గాని 24 గంటలు ఎక్స్ట్రా వచ్చేస్తుంది. సో 24 గంటలు కలుపుకుంటే ఎక్కడ కలపాలి? ఇది ఫిబ్రవరి 29 చేశారు. అది లీప్ ఇయర్ అన్నారు. ఇది 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. 18th సెంచరీలో స్వీడన్లో వాళ్ళ లెక్క ప్రకారంగా ఫిబ్రవరిలో 30 రోజులు వచ్చాయి. ఒక్కసారే వచ్చాయి 30 రోజులు, మళ్ళీ రాలేదు. మళ్ళీ ఫ్యూచర్లో వస్తారు, అది కూడా తెలియదు. ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతానికైతే ఇది. మళ్ళీ ఫిబ్రవరి 30 రావాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఎందుకనంటే 365 రోజుల 6 గంటల కొన్ని సెకండ్లు తేడా ఉంటుంది అనమాట. ఆ సెకండ్లను మనం కౌంట్ చేయట్లేదు. 6 గంటలు మాత్రం కౌంట్ చేస్తే 4 ఏళ్లలో 6, 4, 24 గంటలు వచ్చేసింది కాబట్టి ఒక డే ఎక్స్ట్రా కలిపాం. మిగతా ఈ సెకండ్స్, నిమిషాలు,
ఈ నిమిషాలన్నీ కలుపుకుంటా పోవాలంటే దాదాపు 1000 సంవత్సరాలు అవుతుంది. అందుకని దాన్ని లెక్క వేయకుండా ఫిబ్రవరి 28, 29 మాత్రమే లెక్కేస్తున్నారు. క్యాలెండర్ ఓల్డ్ టు న్యూ, ఓల్డ్ రోమన్ క్యాలెండర్ టు రోమన్ క్యాలెండర్, లాటిన్ గ్రెగోరియన్ క్యాలెండర్. ఓల్డ్ రోమన్ క్యాలెండర్లో మార్సియస్, ఏప్రిలిస్, మేయస్, జూనియస్, క్వింటిలిస్, సెక్స్టిలిస్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవి 10 నెలలు ఉంటే, రోమన్ క్యాలెండర్ లాటిన్లో జాన్యువరియస్, ఫిబ్రవరియస్, మార్సియస్, ఏప్రిలిస్ లాగా జాన్యువరియస్, ఫిబ్రవరి 2 నెలలు యాడ్ అయినాయి. పోప్ గ్రెగోరియన్ ఏం చేసిందంటే దీన్ని తీసుకొని మళ్ళీ అటు ఇటు చేంజెస్ చేసి జాన్యువరీస్, ఫిబ్రవరీస్ ఈ పేర్లు మార్చేశారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇది ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ని ఆ పోప్ గ్రెగోరియన్ చేశాడు కదా, గ్రెగోరియన్ 8th అని పేరు ఆయన చేసిన దీన్ని ఇప్పటికీ మనం వాడుతున్నాం. ప్రస్తుతానికి ఇక దీన్ని మార్చే ఉద్దేశం ఎవరికి లేదు. ఇది ఈ క్యాలెండర్ వెనుక ఉన్న స్టోరీ. దీన్ని బట్టి మీకు ఏమనిపించింది? మీకు ఇంత ముందే ఇవన్నీ తెలుసా? ఎంతవరకు తెలుసు? తెలియకపోతే కొత్తగా తెలుసుకున్నారా? నేనేమన్నా మిస్ అయ్యానా? మీరైనా కొత్తగా యాడ్ చేయాలనుకుంటున్నారా? ఇంకొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలనుకుంటున్నారా? ఏదైనా సరే కింద కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఓకే, ఇంకా మీకు ఎలాంటి టాపిక్ ఫ్యాక్ట్స్ చెప్పాలో మీరు నాకు సజెస్ట్ చేయండి. దాని మీద నేను వీడియో చేస్తా, వివరంగా వీడియో చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.